ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అనుదిన వాక్యోపదేశం వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. ఈరోజు నిర్గమకాండం 23వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. 21వ అధ్యాయం నుంచి మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలు తోటి దేవుడు కొన్ని న్యాయ విధుల్ని చెప్తున్నటువంటి సంగతి మనకు బయలుపరచబడుతుంది. 23వ అధ్యాయంలో కూడా కొన్ని సంగతులు దేవుడు చెప్తున్నారు. అవి ఏంటంటే, లేని వార్తలు పలుకకూడదు, అన్యాయపు సాక్ష్యం పలకటానికి దుష్టునితో కలవకూడదు, దుష్కార్యాలు జరిగించేటువంటి సమూహాల వెంబడి పోవద్దు, న్యాయాన్ని త్రిప్పివేసేటువంటి సమూహాలతో కలిసి అబద్ధపు సాక్ష్యాలు పలకకూడదు, తగుపడేవాడు భేదవాడైనా సరే వాడి వైపు పక్షపాతం చూపించకూడదు అని చెప్పి వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్నారు. ఈ విషయాల్లో ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏమిటంటే, లేని వార్తని పుట్టించకూడదు. చూడండి, చాలామంది ఏదో జరుగుతుంది, ఏదో జరిగిందని చెప్పి మరొకరితో చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. అది వారు నిజం అనుకుని మరొకరితోటి ఇలాగ జరిగిందంట అని వేరేవారితో చెప్తారు. ఆ వ్యక్తి మరొక వ్యక్తితో అలా జరిగింది, నేను కన్నులారా చూశాను అనేటువంటి పరిస్థితికి ఆ విషయం వెళ్ళిపోతుంది. అంటే అది జరిగిందో లేదో కూడా తెలియకుండానే జరిగిపోయిందన్నట్లుగా నేడు దినాల్లో కూడా అనేక మంది లేని వార్తలు పుట్టించి అనేక కుటుంబాల్లో సమాధానము నెమ్మది లేకుండా అనేక సమస్యలకి అనేక మంది కారణమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి దేవుడు ఖచ్చితంగా చెప్తున్నారు, లేని వార్తని పుట్టించకూడదు. గొప్ప దైవజనులు అనేటువంటి యేసన్న గారి జీవితంలో కూడా ఇదే జరిగింది. ఆయన దేవుని కొరకు ప్రతిష్ఠించబడి దేవుని సేవలో నపుంసకునిగా భయభక్తులు కలిగినటువంటి భక్తి చేస్తున్నటువంటి స్థితిలో ప్రతిదినము కూడా ఆ ఇంటికి ఒక స్త్రీ కూరగాయలు తీసుకుని వచ్చి ఇచ్చేది. అయితే ఆ కూరగాయలతో పాటు పువ్వులు కూడా అమ్మేటువంటి అలవాటు ఉంది. యేసన్న గారి ఇంటికి కూరగాయలు ఇవ్వడానికి వచ్చింది. ఆ సమయాన్న ఆయన స్నానం చేయడానికి వెళ్ళారు. ఆమె పిలిచింది, అమ్మ నేను స్నానం చేస్తున్నాను, అక్కడ ఉన్న మంచం మీద పెట్టేసి వెళ్ళు అంటే, ఆ కూరగాయలు తీసే సమయంలో పైన ఉన్నటువంటి పువ్వులు ఆ మంచం మీద పెట్టి ఆ కూరగాయలు అక్కడ పెట్టేసి పువ్వులు అక్కడ మర్చిపోయి వెళ్ళిపోయింది ఆమె. ఈ లోపుగా యేసన్న గారికి సంబంధించినటువంటి సంఘస్థులే, ఆ సంఘ పెద్దగా పిలువబడేటువంటి వారే ఆయన దగ్గరికి రావడం, ఆయన స్నానం చేస్తున్నటువంటి ఆ సందర్భంలో ఆ మంచం మీద ఉన్నటువంటి ఆ పూలు చూసి యేసన్న గారి మీద లేనటువంటి వార్తని పుట్టించి భయంకరమైనటువంటి ప్రచారం చేయడం జరిగింది. ఆ విధంగా లేని వార్తల్ని పుట్టించేవారు విశ్వాసంలో కూడా అనేక మంది కనపడతారు. కాబట్టి ఆ విషయాన్ని దేవుడు క్షమించడు అనేటువంటి సత్యం గమనించుకోవాలి. మనం ఏదైనా కంటితో చూసినప్పటికీ అది నిజమా కాదా అని చెప్పి పరిపూర్ణంగా నిర్ధారించుకున్న తర్వాతే ఆ విషయం గురించి మాట్లాడాలి. కానీ ఏది పడితే అది నాకు మాత్రమే ఈ విషయం తెలిసింది అనేటువంటి రీతిలో ఎదుటివారి గురించి మాట్లాడడం తగదు అని చెప్పి వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నారు. అంతేగా దేవుడు అంటున్నారు, నీ శత్రువు యొక్క గాడిదైనా ఎద్దైనా తప్పిపోయినట్లయితే అది నీకు కనపడినప్పుడు తప్పనిసరిగా నీవు వాటిని తోలుకుని వెళ్ళి ఆ యజమానుడికి అప్పగించాలి అని చెప్పి దేవుడు సెలవిస్తున్నారు. శత్రువు కదా అని చెప్పి నాకు సంబంధం ఏమిటి అనేటువంటి ఆలోచన మనలో ఉండకూడదు. తగులు వచ్చిన సందర్భంలో దరిద్రునికి ఒక రీతిలో తీర్పు, ధనవంతునికి ఒక రీతిలో తీర్పు తీర్చకూడదనేటువంటి సంగతి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. దరిద్రుని విషయంలో అన్యాయపు తీర్పు తీర్చకూడదు, లంచం తీసుకొనకూడదు, నిరపరాధినైన్ను నీతిమంతునైన్ను చంపకూడదు, దుష్టుని నేను నీతిమంతుడిగా ఎంచను అని చెప్పి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. లంచం తీసుకొనకూడదు అనేటువంటి విషయంలో దేవుడు చెప్తున్నారు, లంచగొండులు వారి కన్నులకి గ్రుడ్డుతనం కలుగుతుంది, అన్యాయాన్ని న్యాయంగాని న్యాయాన్ని అన్యాయంగాని మార్చేస్తారు.
నీతిమంతుల మాట వాళ్ళకి అపార్థంగా కనిపిస్తుంది అని చెప్పి దేవుడు అంటున్నారు. పరదేశుల్ని బాధించకూడదు అంటే మన ప్రాంతం కానిటువంటి వారు, మన ఊరు కానిటువంటి వారు, మనల్ని ఎరగనటువంటి ప్రాంతాల నుంచి వచ్చి మన ప్రాంతాల్లో ఉండేటువంటి వారి విషయంలో వారిని మనం బాధించే పరిస్థితులు కానీ, వారికి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు కానీ మనం కల్పించకూడదు. ఎందుకంటే దేవుడు చెప్తున్నారు, ఐగుప్తు దాసరికుల్లో ఉన్నప్పుడు ఆ బానిస జీవితాన్ని మీరు అనుభవించారు కాబట్టి, ఆ బానిస బ్రతుకులో మీరు నాకు మొరపెట్టినప్పుడు మీ మొర నేను విన్నాను కదా, అదే రీతిలో వారిని మీరు బాధిస్తే వారి మొర నేను వింటాను అని దేవుడు హెచ్చరిస్తున్నారు. నీ భూమిని 6 సంవత్సరాలు పంట పండించుకుని 7వ సంవత్సరం దాన్ని బీడు భూమిగా విడిచిపెట్టేయాలి. ఆ భూమిలో పండినటువంటి పంటని బేదలైనటువంటి వారు, నీ ప్రజలైనటువంటి వారు తినిన తర్వాత మిగిలిన దాన్ని అడవి మృగాలు, జంతువులు తినేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి 6 సంవత్సరాలు నువ్వు పంట పండించుకోవాలి, 7వ సంవత్సరం దాన్ని విడిచిపెట్టేయాలి అని చెప్పి దేవుడు చెప్తున్నటువంటి మాట. 6 దినాలు పని చేయాలి, 7వ దినం విశ్రాంతి తీసుకోవాలి అనేటువంటి సంగతి కూడా దేవుడు మరొక మారు హెచ్చరిస్తున్నారు. 6 దినాలు పని చేసిన తర్వాత నీ దగ్గర పనిచేసేటువంటి వారు కావచ్చు, లేక నీ దగ్గరికి వచ్చినటువంటి బంధువులు కావచ్చు, నీ దగ్గర ఉన్నటువంటి పశువులు కావచ్చు, ఏవైనా సరే 7వ దినాన్న విశ్రాంతి తీసుకోవాలి. నేను చెప్పేటువంటి ప్రతి మాట కూడా నీవు చక్కగా విని దాన్ని అనుసరించి నడుచుకోవాలి. నీ నోట వేరే దేవుని మాట ఉచ్చరింపకూడదు. ఉచ్చరింపకూడని మాట నీ నోట వచ్చినట్లయితే అది నీకు క్షేమం కాదు అని చెప్పి దేవుడు చెప్తున్నారు. సంవత్సరంలో 3 దినాలు నాకు పండుగ ఆచరించాలి అనే నియమం కూడా దేవుడు సెలవిస్తున్నారు. మొదటిగా పులియని రొట్టెల పండుగ. ఏ రోజైతే ఇశ్రాయేల్ ఐగుప్తు దాసరకు నుంచి బయటకు వచ్చారో ఆ రోజుని ప్రతి సంవత్సరం కూడా పులియని రొట్టెల పండుగగా ఆచరించాలని, 2వ పండుగ కోతకాలపు పండుగ అని చెప్పి, 3వ పండుగ సంవత్సరాంతమందు ఫల సంగ్రాహక పండుగ అని చెప్పి దేవుడు సెలవిస్తున్నారు. ఈ 3 పండుగల్లో పురుషులందరూ కూడా తప్పనిసరిగా దేవుని సన్నిధిలో కనపడాలి అనేటువంటి నియమాన్ని కూడా దేవుడు తెలియజేస్తున్నారు. ఈ భూమి యొక్క మొదటి ప్రథమ ఫలాన్ని దేవుని సన్నిధికి తీసుకురావాలి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. అంతేగా దేవుడు చెప్తున్నారు, ఇదిగో త్రోవలో మిమ్మల్ని కాపాడి మీ కొరకు నేను సిద్ధపరిచినటువంటి ప్రాంతానికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళటానికి మీకు ముందుగా ఒక దూతను పంపిస్తున్నాను. ఆ దూత మాట మీరు శ్రద్ధగా వినండి. ఆ దూతకి కోపం రేపవద్దు. మీ అతిక్రమాల్ని, మీ పాపాల్ని ఆయన క్షమించడు. ఆయనకి నా నామం ఉన్నది. అయితే నువ్వు ఆయన చెప్పిన మాట జాగ్రత్తగా విని ఆయన చెప్పినట్లుగా శ్రద్ధగా నువ్వు చేస్తే నీ విరోధులకి విరోధిగా నేను ఉంటాను, నీ శత్రువులకి నేను శత్రువుగా ఉంటాను అని చెప్పి దేవుడు చెప్తున్నారు. నియమించినటువంటి ఆ దూత మీకు ముందుగా వెళ్ళి పెర్జీలు, హిర్వీలు, యోబిసీలు, అమోరీలు, హిత్తీలు ఉన్న చోటికి మిమ్మల్ని నడిపించను, వారందరినీ కూడా నేను సంహరిస్తానని చెప్పి దేవుడు అంటున్నారు. అంతేకాకుండా విగ్రహారాధన గురించి ప్రత్యేకించి దేవుడు చెప్తున్నారు. వారి దేవతలకి మీరు సాగిలి పడకూడదు, వాటిని పూజింపకూడదు, వారు చేస్తున్నటువంటి క్రియలు మీరు చేయకూడదు, ఆ విగ్రహాలని నిర్మూలన చేయాలి, బొత్తిగా ఆ విగ్రహాలు లేకుండా పగలగొట్టాలి అని హెచ్చరిస్తున్నారు. మీ దేవుడైన యెహోవానే ఆరాధించాలి, ఆయనకే సాగిలిపడాలి, ఆయనకే నమస్కరించాలి. అయినప్పుడు మీకు ఆహారాన్ని, పానాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తారని చెప్పి చెప్తున్నటువంటి మాటలు కనపడుతున్నాయి. మీకు పరిపూర్ణమైనటువంటి ఆయుష్ని ఇస్తాను, అలాగే మీ స్త్రీలలో గొడ్రాళ్ళు ఉండరు అనేటువంటి విషయాన్ని కూడా దేవుడు చెప్తున్నారు. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లుగా చేస్తాను, నీవు వెళ్ళిన చోటల్లా మీకు విజయాన్ని ఇస్తాను, మీ మీదకు వచ్చినటువంటి వారందరూ కూడా ఓడిపోయేటట్లుగా, వారందరి మీద మీకు జయం కలిగేటట్లుగా నేను చేస్తానని చెప్పి దేవుడు ఆజ్ఞయిస్తున్నారు. పెద్ద కందిరీగల దండు మీకు ముందుగా పంపిస్తాను, ఆ దండు
మీ శత్రువులందరినీ కూడా చెదరగొడుతుంది. మీరు అభివృద్ధి పొంది క్రమక్రమంగా ఆ దేశాల్ని స్వాధీనపరుచుకునే విధంగా వారిని మీ ఎదుటి నుంచి వెళ్ళగొడతాను అని చెప్పి అంటున్నారు. నీవు వారితో కానీ, అనగా ఆ శత్రువులతో కానీ, వారి దేవతలతో కానీ నిబంధన చేసుకోవద్దు. అలా చేసుకున్నట్లయితే వారి దేవతలే నీకు ఉరిగా మారతారు అని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నారు. వారు నీ చేత నాకు విరోధంగా పాపం చేయించకుండా ఉండేటట్లుగా వారు నువ్వు నివసించేటువంటి చోట నివసింపకూడదని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నారు. ఈ రీతిలో అనేక సంగతులు ఈ అధ్యాయంలో ఇశ్రాయేలు గురించి అనేక న్యాయ విధుల్ని దేవుడు తెలియజేస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. కాబట్టి ఆ సంగతులన్నీ అలనాటి ఇశ్రాయేలుకే కాదు, నేడు ఆయన వెంబడిస్తున్నటువంటి మనకు కూడా అనేటువంటి సంగతులు గ్రహించుకొని ఏ విషయంలో అయితే మనం తప్పిపోతున్నామో ఆ విషయాల్లో మనల్ని మనం సరి చేసుకుంటూ ఆ న్యాయ విధులను అనుసరించి నడుచుకుంటూ దేవుడు ఇచ్చేటువంటి సమస్తాన్ని మనం కూడా పొందుకునేటట్లుగా ముందుకు వెళ్ళాలని చెప్పి దేవుని నామములో కోరుకుంటున్నాను. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. మరొకసారి మీ పరిశుద్ధమైన పాదాల దగ్గర నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీ స్తుతులు చెల్లించుకుంటున్నాను. మీ పరిశుద్ధమైన వాక్కు నా నోట ఉండేటువంటి కృప మీరు అనుగ్రహించారు తండ్రి. దయతో ఈరోజు ఇశ్రాయేలుకి మీరు చెప్తున్నటువంటి కొన్ని న్యాయ విధుల్ని మేము జ్ఞానించుకోవటానికి సహాయంగా ఇచ్చేశారు. ఆ న్యాయ విధులు మా బ్రతుకులో కూడా అన్వయించుకోవటానికి, వాటిని అనుసరించి నడుచుకోవటానికి సహాయం దయచేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.